అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలోని దుగుమరి గ్రామ సమీపంలోని ఎస్వి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం సంక్షేమ అభివృద్ధి విజయోత్సవ సభకు 6 మండలాల కన్వీనర్లు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎంపీ అంబికా లక్ష్మారాయణ, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, శ్రీధర్ చౌదరి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడు కేశవరెడ్డి, దిసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసనాయుడు, ఆలం వెంకట నరసనాయుడు, మాజీ జెడ్పీటీసీ రామలింగారెడ్డి, టీడీపీ నేతలు, అభిమానులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని మంగళవారం సాయంత్రం 5:50 సమయంలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా పంచాయతీ ఎన్నికల్లో ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ నాయకులతో విజయోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈ రోజు నెరవేరుస్తూ, అలాగే ఇచ్చినటువంటి హామీ 3000 పెన్షన్ 4000 చేస్తూ, 6000 చేస్తూ, 15000 చేస్తూ ఈ రోజు పేద కుటుంబాలను ఆదుకుంటూ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ రోజు ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఒక జవాబుదారీ పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో అన్ని డిపార్ట్మెంట్స్ ని కలిపి ఈ రోజు దాదాపు 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ రోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా, గతంలో చరిత్రలో లేని విధంగా ఈ రోజు 2 సంవత్సరాలకే ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ప్రతి గ్రామంలో రోడ్లు కానీ, నీరు సమస్య కానీ, ఈ రోజు రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత డ్రిప్ ఇరిగేషన్లు కానీ, ఇట్లా ఎన్నో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు మనం అంతా కూడా సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఎంత అద్భుతంగా ఈ రోజు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తా ఉన్నారు. పెట్టుబడులను ఆకర్షిస్తా ఉన్నారు. పోయిన వ్యవస్థలన్నీ కూడా తిరిగి తీసుకొచ్చే విధంగా ఈ రోజు పరిపాలన అందిస్తున్నటువంటి పరిస్థితి. ఒక నమ్మకంతో కూడినటువంటి పరిపాలనను ఈ రోజు మనము ప్రజలకు అందిస్తా ఉన్నాము. ఏదైతే నియోజకవర్గంలో, సింగనమల నియోజకవర్గంలో సాగునీరు, త్రాగునీరు మీద ప్రధాన మేనిఫెస్టోని మనం పెట్టాము. మిడ్ పెన్నర్ మోడర్నైజేషన్ ని కూడా శాంక్షన్ చేయించుకొని ఈ రోజు ప్రతి కాలువ నిండే విధంగా, అలాగే ప్రతి చెరువు నిండే విధంగా, చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు చేరే విధంగా ఈ రోజు చేస్తున్నటువంటి పనులను కూడా చూస్తా ఉన్నాం. నియోజకవర్గంలో అనేక బ్రిడ్జిలు పునరుద్ధరించాము. రహదారులని వేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ని శాంక్షన్ చేయించుకున్నాం. ఎక్కడా లేని విధంగా ఈ రోజు మన నియోజకవర్గంలో కూడా అన్న క్యాంటీన్లను కూడా ఈ రోజు స్థాపించి పేద కుటుంబాలకు ఆకలి తీరుస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈ రోజు మనం ముందుకెళ్తూ ఈ రోజు 2 ఏళ్ల విజయోత్సవ సభను ఇంత అద్భుతంగా విజయంగా చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, బీజేపీ జనసేన కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇంకా పనులు ఉన్నాయి, ఇంకా పూర్తి చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇయని హామీలు కూడా ఈ రోజు మనము ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తూ వాటిని కూడా త్వరితగతిలో దాన్ని క్లియర్ చేసే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ రోజు నియోజకవర్గంలో పనులు ముందుకెళ్తున్నాయని తెలియజేస్తూ, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా అత్యధిక మెజారిటీతో సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి జెండాని ఎగిరేసే విధంగా కూడా మేమంతా పనిచేస్తామని కూడా ఈరోజు తెలియజేస్తూ, అలాగే ఈరోజు లోకేష్ గారు ఎంత అద్భుతంగా ఈ రోజు యువతను, మహిళలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు వేస్తా ఉన్నారు. గ్రామ స్థాయిలో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు ఈ రోజు ఇచ్చి మహిళా నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసే విధంగా ఈ రోజు మాకు అవకాశాలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే కూడా ప్రతి ఒక్క కుటుంబాలు కూడా ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే, ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉంటే కూడా ఈ రోజు వాళ్ళని పారదర్శకంగా మాట్లాడి ఈ రోజు పనులు పూర్తయ్యే విధంగా పనులు చేస్తున్నాం. కాబట్టి ఒక నమ్మకంగా, ఒక మంచి ప్రభుత్వం అని బిరుదునిచ్చినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఏ నమ్మకం పోగొట్టుకోకుండా రాబోయే 3 సంవత్సరాలు కూడా, రాబోయే 15 సంవత్సరాలు కూడా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని ఎగిరేసే విధంగా కూడా మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.